హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, క్యాబేజీ ఫ్రై లాగుంది కొద్దిగా. అండ్ రైస్ ప్లెయిన్ రైస్ కాకుండా అందులో కొద్దిగా ఏదో బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ రైస్ లాగా. అండ్ అక్కడ వచ్చేసి కార్న్ సూప్. ఇది మా వారి ఆఫీస్లో ఇచ్చారనమాట. అంటే వర్కింగ్ డేలో వీళ్ళు వర్క్ చేశారు, సో ఆఫ్టర్నూన్కి ఇది ఇచ్చారు. జేసీ నడుస్తుంది, అందుకే వర్కింగ్ డేస్లో కూడా వర్క్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ అంతా. ఇక్కడ వచ్చేసి కుక్కీస్ పిల్లలకి. ఇది వచ్చేసి వేరే వాళ్ళ లగేజ్ అనమాట, తెచ్చి ఇచ్చారు మాతో పాటు తీసుకెళ్ళడానికి. వెకేషన్కి వస్తున్నాము మేము ఇండియాకి. సో ఇక్కడ చూడండి, ఈయన బాటిల్కి హోల్స్ పెట్టి ఆడుతూ ఉన్నాడు. ఏంట్రా వాటర్ వేస్ట్ చేస్తున్నావు అంటే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి మళ్ళీ చేస్తూ ఉన్నాడు. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాము పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి షాపింగ్ కోసమని. ఇంకా షాపింగ్ చేయాల్సిన చాలా ఉన్నాయండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ అవ్వదు అనేసి వెళ్తున్నాము. చూడండి, మా ఆయన వెళ్తూ కుక్కీ తింటూ వస్తున్నాడు. చూపి ఏం తింటున్నావు అంటే నాకు పెడుతున్నాడు కావాలా అని. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్యాక్సీ వచ్చేసింది, ట్యాక్సీలో ఇంకా వెళ్తున్నాము. మేము మూవెల్లాకి వెళ్ళి తీసుకుంటాము. అక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ లూలు, సఫారీ ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో రౌండ్ అబౌట్. అలా వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ఇండివిజువల్ ఫ్లాట్స్ అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. జస్ట్ నేను అది కొద్దిగా క్లిప్ తీసాను. మూవెళ్ళకి నియర్ బై ఉన్నాయండి ఇక్కడ ఇండివిజువల్వి. ఏ కంట్రీ వాళ్ళైనా కొంటూ ఉన్నారు. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసాము, నెస్టోకి. ఇక్కడికి మనం ఫస్ట్ షాపింగ్. ఇక్కడి నుంచి ఇంకా సఫారీకి వెళ్ళాలన్నా, లూలుకి వెళ్ళాలన్నా బై వాక్ వెళ్ళొచ్చు. అంటే నియర్ బై ఉంటుంది అన్నట్టు, వాకబుల్ ఎయిర్ డిస్టెన్స్లోనే. సో ఫస్ట్ ఇక్కడ అయితే చూసేసుకొని షాపింగ్ చేసేద్దాం. ఇక్కడ మనకు ట్యాక్సీలో వచ్చేసి కార్డ్ పేమెంట్ కూడా ఉంటుందండి, కార్డ్ పేమెంట్ కూడా చేయొచ్చు. సో కార్డ్ పేమెంట్ చేశాడు. ఇంకా షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఫస్ట్ గార్మెంట్స్ ఏరియాలోకి వెళ్ళాము. అక్కడే ఒక పోర్షన్లో వచ్చేసి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో మాకు ఇప్పుడు ప్రజెంట్ బ్యాగ్స్ కావాలి. ఫస్ట్ బ్యాగ్స్ కోసం వెళ్తూ ఉన్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కొన్నాం, కానీ అవి అంత కంఫర్టబుల్గా లేవు అనేసి మళ్ళీ వేరేది కొనాలి అనుకుంటున్నాము. చూడండి, ఈరోజు హాలిడే కదా, సో చాలామంది పీపుల్స్ ఉన్నారు. అన్నీ ఉంటాయండి. చూడండి, మనం బ్యాగ్ సెక్షన్లోకి వచ్చేసాము. మా ఆయన కోమ్ చేసేస్తున్నాడు. ఇదండి, కానీ ఇందులో ఏవి కొనాలనుకోవట్లేదు, ఇవన్నీ ఉన్నాయి మనకు. కాకపోతే కొద్దిగా లగేజ్ ఎక్కువ పట్టాలి. అండ్ ఇట్లా మనకి ఆఫ్టర్ మనం యూజ్ చేసిన తర్వాత మనకి స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉండేటట్టు ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనకు సెల్ఫ్లు ఉండవు. సో అందుకని ఇట్లా ఏమన్నా క్లాత్ టైప్ ఉండేటివి తీసుకోవాలని ఫిక్స్ అయినాము. సో చూస్తున్నాము, రేట్ అయితే ఓకే, కొనవచ్చు అన్నట్టుంది. చూడంండి, ఆల్మోస్ట్ మా ఆయన టమ్మీ వరకు ఉంది. అది ఒకటే బ్యాగు 45-30 కిలోస్ పడతాయి అని చెప్తున్నాడు ఆయన. ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి అనేది అంతా చెప్తూ ఉన్నాడు ఆయన. జిప్స్ కూడా బాగుంటాయి, స్ట్రాంగ్ క్లాత్, మీరేమి వరి అవనవసరం లేదు, హ్యాపీగా బై చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఓకే అని చెప్పేసి యాక్చువల్గా 2 తీసుకోవాలనుకున్నాము, 1 తీసుకున్నాము. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి బ్యాగ్ ట్రై చేయడం. సో ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఒక బ్యాగ్ ట్రై చేయడం బెటరు. మళ్ళీ నచ్చకపోతే 2 వేస్ట్ అయిపోతాయి కదా అని. నచ్చకపోవడం మీన్స్ మీకు తెలుసు కదండి, కంఫర్ట్గా ఉండాలి జర్నీకి. అవి మనము లగేజ్ ఎత్తి పెట్టాలన్నప్పుడు
ఇప్పుడు మనము లేడీస్ అయినా కూడా జెంట్స్ అయినా హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. సో ఇద్దరికి కంఫర్ట్ ఉంటేనే కదండి మనం ఒక్కొక్కసారి సింగిల్గా వెళ్తూ వస్తూ ఉంటాము. అలాగా లేడీస్ కంటే నాకు కూడా కంఫర్ట్ ఉండాలనేసి కొద్దిగా థింక్ చేసి తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక 10 కిలోస్ కానీ ఆర్ 15 కిలోస్ కానీ పట్టేది ఇంకొక బ్యాగ్ తీసుకోవాలని ఇంకో బ్యాగ్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఎక్కడైనా వెకేషన్ ఇండియా నుంచి ఎక్కడైనా ఏదో టెంపుల్కి వెళ్ళాలి అలాగా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 ఉన్నాం కదండి. మనం 4 పీపుల్స్ మనకి మన ఫ్యామిలీకి ఈచ్ వన్ పేరన్నా పట్టాలి కదా. అట్లా కొంచెం అక్కడ కూడా థింక్ చేసి ఒక బ్యాగ్ తీసుకుంటున్నాము. వితౌట్ వీల్ అండి, వీల్ ఉండేది వద్దని చెప్పి ఆడొకటి తీసేసుకున్నాము ఆల్రెడీ. బట్ నేను ఏమేమి తీసుకున్నామని తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ క్లాత్స్ కొనుక్కోమని చెప్తున్నాడు మా ఆయన. నీకు ఏం కావాలంటే అవి తీసేసుకో అన్నాడు. డబ్బులు ఎవరిస్తారంటే షాప్ వాళ్ళే ఇస్తారంట. అందుకు నవ్వుకుంటూ ఉన్నామండి. ఫన్నీగా ఉంటాయి. అది వీడియో డైరెక్ట్ క్లిప్ పెడితే చాలా ఫన్నీగా ఉంటాయండి. కానీ అక్కడ సౌండ్స్ ఉంటాయి కదా. సో అట్లా ఇక్కడ వచ్చేసి వైట్ షర్ట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము, టీషర్ట్స్. అందుకు అందరికీ ఒకే కలర్ ఉండాలని ట్రై చేస్తున్నాం. చూడాలి కుదురుతాయో లేదో. ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాగ్స్కి మనీ పే చేసాము, అక్కడ అయిపోయింది. నెక్స్ట్ డౌన్ ఫ్లోర్స్కి వచ్చేసాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. యాక్చువల్గా మనం ముందు గవర్నమెంట్స్కి వెళ్ళింది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ వచ్చేసి పెయిన్ కిల్లర్వి ఇవి ఎక్కువ తీసుకెళ్తామండి. అడుగుతారు ముసలి వాళ్ళు కానీ కొద్దిగా 50-40 ఇయర్స్ వాళ్ళు కానీ. వెజిటేబుల్స్ తీసుకుందామా అంటే తీసుకో, ఇండియాకి తీసుకొని పోదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయండి, సరిపోతాయి 1 వీక్ సరిపడా. సో అందుకు ఇక్కడ వచ్చేసి ఇంకా చాక్లెట్స్ కొన్నాము, డేట్స్ కొనలేదండి. ఇంకా మాకు సన్ఫ్లవర్ సీడ్స్ కొనుక్కున్నాము. అంటే వీకెండ్ మేము బాగా మూవీ చూస్తే అవి ఎక్కువ టైం పాస్ చేస్తూ తింటాం. ఇక్కడ చూడండి ఇంకా అక్కడ అయిపోయింది. మనం ఇప్పుడు లూలు సఫారీ 2 పక్క ఉంటాయి. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలండి. వాకబుల్ చూడడానికి దగ్గరగా అనిపిస్తుంది కానీ నడుచుకుంటూ వెళ్తే ఓకే వెళ్ళొచ్చులే అన్నట్టు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఇలాగే నడుచుకుంటా మన అకామిడేషన్కి వెళ్ళిపోదామా అంటే నువ్వు ఎత్తుకొని నడుచుకుంటూ రాండి, నెత్తిన పెట్టుకొని అవన్నీ కొన్నవి, అండ్ నేను నడుచుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వస్తానండి. ఓకే పర్లేదు అలాగైనా నడిస్తే జాలే అని చెప్తున్నాడు ఆయన. అండ్ ఇక్కడ చూస్తారా, ఇక్కడ వర్క్ జరుగుతుంది. రోడ్డు అప్పుడు సింగిల్ వే ఉండే, ఇప్పుడు 4 వే చేస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చాము చూడండి. ఫుడ్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి, స్నాక్ ఐటమ్స్ లాగా. అండ్ ఆవకాడో జ్యూస్ అంటే పిచ్చి ఇష్టం అండి నాకు. అక్కడ ఆవకాడో జ్యూస్ కనిపించేసరికి తాగుతావా అని అడిగారు. ఓకే అని చెప్పి తీసేసుకున్నాం. మంచిగా బాగా ఉన్నిందండి, అసలు సూపర్ టేస్ట్ ఉంది. కాకపోతే మేము ఇంట్లో తక్కువ షుగర్ వాడతాము, కొద్దిగా షుగర్ ఎక్కువ వేసారనిపించింది. నేను చేసుకుంటే అంత షుగర్ యాడ్ చేయను, ఓన్లీ హనీతోనే చేసుకుంటాము. సో స్వీట్గా అనిపించదు. చూడండి నేను తాగుతూ స్టార్ట్ చేశాను, హాఫ్ కూడా అయిపోలేదు. మా ఆయనది ఆల్రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నావండి అంటే లాస్ట్లో ఎండింగ్లో కొద్దిగా ఉంది తాగేస్తున్నట్టు. అది పడేయాలండి స్టైలు ఇప్పుడు, అట్లా కొద్దిగా ఆపి ఉంచాలి అంటే డబ్బులు పెట్టింది కొద్దిగా మిగిలించడానికి కాదని చెప్తున్నాడు. అది నాది ఇంకా హాఫ్ ఉంది, నీది అప్పుడే అయిపోయింది అంటే పర్లేదు మీరు స్టైల్గా తాగుతారు, మాకు ఆ స్టైల్ అవసరం లేదు అని సింపుల్గా చెప్పేశాడండి మా ఆయన. ఇంకా నాది కూడా అయిపోయింది. ఒక పార్సిల్ తీసుకున్నాము. అక్కడ ఈయన ఫ్రెండ్ ఉన్నాడంట మాల్లో, కాల్ చేశారు మేము మిమ్మల్ని చూసాము అని. సో ఇంకా ఆయన ఒక జ్యూస్ తీసుకొని వచ్చేసాము, ఒకటి పార్సిల్ తీసుకొని ఆయనకి ఇచ్చేసాము. ఇంటికి కూడా వచ్చేసామండి. అక్కడ షాపింగ్ మాల్లో తీసే ఓపిక లేదు నాకు వీడియో. ఇక్కడ చూసారు కదా 40 పీసెస్ ఆఫ్ కాయిన్స్, దిర్హమ్స్ అనమాట. అక్కడ వచ్చేసి హుండీకి వేయాలి అని చెప్పి ఆయన అక్కడే కౌంటర్ దగ్గర తీసుకున్నారు. బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ అడిగితే ఇచ్చారు. ఎందుకంటే 1 మంత్ ఊరికి వెళ్తున్నామంటే 30 days కదా డాడీ, మాకు 30 కావాలి అని అడిగారు వీళ్ళు కిడ్డీ బ్యాంక్లో వేసుకోవడానికి. సో అందుకోసమని ఇద్దరికి వేస్తుండే వాళ్ళు. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీనో.
నేను అన్నాను మా ఆయనతో 30 జస్ట్ ఇలా కాయిన్స్ కాకుండా డైరెక్ట్ నోట్ వేయొచ్చు కదా అండి అంటే, నోట్ వేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉండదు, కాయిన్స్ అయితే చాలా మనీ అనుకుంటారు అని చెప్తున్నాడు. నాకు 2 కాయిన్స్ అన్న ఇస్తావా అంటే, లేదు నా పిల్లలకి అని చెప్తున్నాడు. చూడండి ఇంత హ్యాపీనెస్ అసలు, అమ్మో వాడికి ఎంత వస్తుందో వీడికి ఎంత వస్తుందో అనుకుంటూ హ్యాపీగా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండారో. అండ్ ఇది కూడా కొద్దిగా మంచి గుడ్ ఆప్షన్ అండి, వీళ్ళకి అలవాటు అవుతుంది మనీ షేవింగ్ ఎలా చేసుకోవాలా అనేది, మంచిగా సేవ్ చేసే అలవాటు కూడా అవుతుంది. చూడండి మీరు కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి, కిడ్డీ బ్యాంకు ఓపెన్ చేయండి, తెచ్చుకోండి, ఇవంతా చెప్తూ ఉన్నారు. కాకపోతే బయట ఏదో సౌండ్ చేస్తూ ఉన్నారండి, వర్కర్ ఏదో చేస్తూ ఉన్నారు వర్కింగ్. సో కొద్దిగా సౌండ్ వస్తుంటే అది కట్ చేసేసాను. సో డైరెక్ట్ వీడియో పెడదామని, వాళ్ళ వాయిస్ ఓవర్ లేకుండా అనుకుంటే ఓకే అంతే కదండి, బయట వర్క్ జరుగుతుంది సౌండ్ వస్తుంది అలా పెడితే మీకు అర్థం అవ్వదు అనేసి ఏం చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్.